జై కేటీఆర్. ఇప్పుడు వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు లక్ష్మీ నరసింహారావు గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. సభకు నమస్కారం, సభకు నమస్కారం. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే మళ్ళా పునర్ప్రారంభం. పార్టీ క్షేత్రస్థాయి నుండి పునః ప్రారంభం చేయబోతా ఉన్నాం. ఎందుకంటే 260 బూతులు, 520 మంది మరి బూత్ ఏజెంట్లు, తద్వారా మళ్ళా ఆ గ్రామం నుండి వచ్చిన నాయకులందరికీ కూడా మరి వేములవాడ నియోజకవర్గ తరఫున స్వాగతం పలుకుతున్న మీ తరఫున కేటీఆర్ గారికి, జీవన్ రెడ్డి గారికి, ఉమక్క గారికి, అరుణ గారికి, మరి అందరికీ మొత్తం మందికి మా గారికి అందరు కూడా స్వాగతం పలుకుతా ఉన్నా. ఏంది దీని ముఖ్య ఉద్దేశం? మాకేమైనా కొత్తనా రాజకీయం? ఎలక్షన్లు కొత్తనా అని ఆలోచిస్తూ ఉండొచ్చు. చాలామంది చూస్తూ ఉంటాం, మేము చాలా సీనియర్లు అంటారు. పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఒకప్పుడు పేపర్లు రావాలంటే 2-3 రోజులు పడుతుండే, 2-3 రోజులు వెనక పేపర్ వస్తుండే, రేడియోలో ఎంత ఉంటుంది. ఈయన వచ్చిండ్రు మెల్లమెల్లగా బ్లాక్ అండ్ వైట్ టీవీలు, కలర్ టీవీలు, తర్వాత బోర్డులో గోడల మీద రాతల నుండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడేం జరిగినా కొన్ని క్షణాలలో అంటే సెకండ్లలో తెలిసే మరి పరిస్థితికి ఆ పరిస్థితికి ఇలా వచ్చినాం. ఇంకా ఎట్టి కాలం కాదు. ఇలా నిజం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళే లోపే, కడప దాటే లోపే అబద్ధం అంతా ఊరంతా చుట్టూ వస్తూ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, అది సోషల్ మీడియా. ఇలా పవర్ అంతా సోషల్ మీడియా. మరి మనమేం చేయాలి? ఇలా కార్యకర్తలుగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంది? ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇలా జరగబోయేది చాలా రాష్ట్రాల్లో చూస్తున్నాం. మరి సార్ అని మరి ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ ఏదైతే ఉందో దాని ద్వారా బీజేపీ మేము గెలవాలి, వేరే అందరు ప్రత్యర్థులు ఎవరు పవర్ఫుల్ ఉంటే వాళ్ళు ఓడిపోవాలి అనే ఒక దురుద్దేశంతో దీన్ని చేపట్టి మరి ప్రత్యర్థి పార్టీలు వాళ్ళందరి ఓట్లు తీసే ప్రక్రియలో వాళ్ళు ముందడికి పోతా కొన్ని లక్షల ఓట్లు వివిధ రాష్ట్రాలలో మనం చూస్తూ ఉన్నాం. మరి మన రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో గౌరవనీయులు కేసీఆర్ స్థాపించి 14 సంవత్సరాలు సుదీర్ఘంగా కొట్లాడి తీసుకొచ్చిన తెలంగాణ ఇవాళ మన చేతిలో ఉంది, ప్రమాదంలో ఉంది. దాన్ని పోనిచ్చుకోవద్దనే మరి ఈ తపన ఎవరికి ఉంటుందంటే గులాబీ సైనికులకే ఉంటుంది. మీ అందరు కూడా తెలుసు. 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాడినారు. 10 సంవత్సరాలు ప్రజల ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని మరి అభివృద్ధి, భారతదేశంలో ఎంతో అభివృద్ధి చేసిన ఈ రాష్ట్రాన్ని గత 2.5 సంవత్సరాలలో ఏం జరుగుతుందని మీరందరూ గమనిస్తూ ఉన్నారు. మొన్నొక్క ఆయన ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి వచ్చి చెప్తా ఉన్నాడు, తెలంగాణని అయ్యా జాగిరా అంటుండు. 4 కోట్ల తెలంగాణ ప్రజల జాగిరని మన కార్యవర్గ అధ్యక్షులు పెద్దలు ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పలేదు, జరిగింది అని జవాబు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ఉండని రోజులు ఎవరు కూడా కన్నెత్తి చూసి ధైర్యం చెయ్యని ఆ పరిస్థితుల నుండి ఇలా ప్రతి ఒక్కడు మళ్ళా గుంటలు నక్కాలుగా వచ్చి మళ్ళీ ఇలా ఉన్న ఈ ముఖ్యమంత్రి ఆయన ప్రియారిటీస్ వేరు, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దోసుకుందామో లేకపోతే శాసిస్తామని వస్తూ ఉన్నారు. మరి మనం అది కానిస్తామా అని మీకు అడుగుతా ఉన్నా. కానిస్తామా? కొట్లాడదామా? మరి కొట్లాడాలంటే ఏం కావాలంటే ఇలా మారిన పరిణామాలలో ఇలా మరి మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారు చెప్తా ఉంటారు, సార్ అంటే ఏంది, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని వారు చెప్తా ఉంటారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు వారితో 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నేను కూడా ఉండడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో 41 సంవత్సరాలు ఉన్న తర్వాత కూడా ఇలా పరిస్థితి ఎట్లా ఉంది, మారింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మంచిగా చేసుకోవాలి, మళ్ళీ మరి సేఫ్ హ్యాండ్స్లో ఉండాలి, ఒక మంచి చేతులలో ఉండాలంటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ రావాలని వారు కూడా 41 సుదీర్ఘ మరి ప్రస్థానాన్ని ముగించుకొని ఇలా కేసీఆర్ దారిని వస్తుందని మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా ఇలా మన బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే ప్రక్రియలో మనతోని నడుస్తామని వారి నాయకత్వం వేములవాడ నియోజకవర్గం అన్నా, ఆ పక్క
మీరున్నారు, ఈ పక్క కేటీఆర్ ఉన్నారు. నాకు ఇద్దరి మధ్యలో నేనున్నా. తప్పకుండా శక్తి మాకు ఇంకా అదనంగా శక్తి వచ్చిందని భావిస్తా ఉన్నా. ఏం కావాలి మరి ఇవాళ ఇంటిగ్రిటీ, ఇలా ఒక మంచి కావాలి. ఒక మనిషి శరీరం బాగుండాలంటే ఏం కావాలి? గుండె గట్టిగా ఉండాలి. గుండె గట్టిగా ఉండాలంటే ఏం చేయాలి? మరి ఒక ఐడియాలజీ ఉండాలి. మనకి ఏం చేయాలి, మన లక్ష్యం ఏంది, మరి దాని సిద్ధాంతం ఏందనే శక్తి ఉంటుంది ఒక గుండెలాగా. మరి దానికి తోడు మరి విజ్ఞానం కావాలి, నాలెడ్జ్ కావాలి. ఇవాళ ఎంత ఇంటిగ్రిటీ ఉన్నా గుండె పంపింగ్ చేసినా, మన గుండె మనకు రక్తాన్ని పంప్ చేసినా అది సమర్థంగా మొత్తం బాడీ శరీరాలు అంతా పోకపోతే మరి అక్కడ సత్తు పడిపోతుంది. మీ అందరు కూడా తెలుసు. ఇవాళ గుండెకి అటువంటి కార్యకర్తలందరూ కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ మంచిగా ఉండాలి అంటే మీరందరూ కూడా ఏదో ఎదుటి వ్యక్తి తిడుతున్నాడు, వానికి ఆలోచన లేకుండా తిడుతుంటే మనం ప్రతి దాడిలో వాళ్ళని తిట్టే అవసరం మనకు లేదు అని సభకం ముందరు కూడా చేస్తూ ఉన్నాను. ఎట్లా ఎదిరియాలి మరి వాళ్ళను? ఎట్లా ఇవ్వాలంటే మనకు తెలివి కావాలి. తెలివి అంటే నాలెడ్జ్, డేటా. ఏదైతే రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే డేటా కావాలి. ఇలా 2000 4000 చేస్తా అన్నారు, చేసిండ్రా? 2800 మహిళలకు ఇస్తా అన్నారు, చేసిండ్రా? విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తా, మీరు ఎక్కడ పోయినా కాలేజీలో ఫీజు కట్టుకొని, చేసిండ్రా? అమ్మాయిలకు స్కూటీ ఇస్తాను, ఇచ్చిండ్రా? ఇట్లా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతుండ్రో దాన్ని సమగ్రంగా సంపూర్ణంగా విశ్లేషించే శక్తి మనలో ఉండాలి. అదే ఇలా ఈ ట్రైనింగ్ అంటే ఏదో వచ్చిండ్రు, స్టైల్ పెట్టినరు, నాయకులు మాట్లాడిన స్పీచ్ ఇచ్చాడు కాదు. నాయకత్వ లక్షణాలు కావాలంటే గ్రామీణ ప్రాంతాలలో మీరు నమ్మిన సిద్ధాంతాన్ని, నమ్మిన పార్టీని సమర్థంగా తీసుకుపోయి మరి అక్కడ మనకున్న చాతుర్యం, తెలివిని పదన పెట్టి వాళ్ళు మాట్లాడడానికి ఓపికగా మరి మెప్పించి ఒప్పించి ఈ పార్టీ మంచిది, ఈ పార్టీ ప్రజాస్వామ్యంలో ఈ తెలంగాణలో ఇదే పార్టీతో అభివృద్ధి అయిందనే శక్తి మీ దానిలో, మీకు ఆ మేధో శక్తి మీ దానిలో ఉండాలి అని మేము భావిస్తూ ఉన్నాను. అందుకే ఇవాళ ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆలోచించండి. ఇలా ఈ శిక్షణ అంటే ఏదో స్పీచ్లు ఇచ్చడో, లేదంటే ఏదో చదివి ఏదో మనకు ఉన్న నాలెడ్జ్ ఎక్కడో లైబ్రరీలు ఉంటే సరిపోదు. అందుకని ఇవాళ మరి కార్యకర్త లక్షణాలు ఏం కావాలి ఆలోచించండి. ఇవాళ కార్యకర్త లక్షణాలు ఏం కావాలంటే మీకు ఒక గోల్ కావాలి. నా ఆశయం ఇది, ఈ ఆశయాన్ని మనం దాని గురించి ఎట్లా ఆ లక్ష్యానికి ఛేదించాలి, ఎట్లా పోవాలంటే మీకు ఒక ఆశయం కావాలి. ఇలా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందామని గౌరవ కేసీఆర్ గారు మరి ఒక మంత్రిగా ఉండి, ఎమ్మెల్యేగా ఉండి దాన్ని ఈ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవాలి. ఎందుకు తెచ్చుకోవాలని వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాన్ని దోపిడికి కాబడుతూ ఉంది. ఈ తెలంగాణ సాధించుకోకపోతే మన బతుకులు ఎప్పుడు కూడా బాగుపడవని ఆ లక్ష్యాన్ని వారు ఎన్నుకొని ఎంత కష్టమైన వారు ఎంత ఇదైనా వారు ఎందుకు రావాలి అని ప్రజలను ఒప్పించే విధంగా ఇగో మన నీళ్లు పోతా ఉన్నాయి. మన తలాపు గోదావరి వాడుతూ ఉంది, కానీ అది 80 మీటర్ల మీదనే ఉంది. 560, 580, 600 మీటర్ల దాకా ఎత్తి పోస్తేనే ఈ మన నీళ్లు, మన బీడు భూములు, మన రైతులు బాగుపడే పరిస్థితి ఉంటుంది అని వారు దాన్ని మనలోకి తీసుకొచ్చారు. అదే కాదు మరి నియమించి, అంటే మేము కూడా ఉన్నాం, చాలా చూసినాము. ఎక్కడో వచ్చి జోన్ 1, 2, 3, 6 అని పెట్టి ఎక్కడో జోన్లో తీసుకొచ్చి ఇక్కడ చేసినారు. ముఖ్యంగా జడ్జిలు ఉండ్రి ఆంధ్ర ప్రాంతంలో అపాయింట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ దాకా ఇటు తీసుకొచ్చి తెలంగాణలో మరి మోసం చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాల మోసాలకు గురైన ఈ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ తెలంగాణ తెచ్చుకుంటేనే బాగుంటుంది ఉద్దేశంతో ఇవాళ కొట్లాడినరు. వారి లక్ష్యం తెలంగాణ సాధన. కష్టమైంది, చాలా మంది హీలన చేసినారు, అవమానాలకు గురైనరు. ఏం చేసినా కూడా వారు కష్టపడి మీ అందరినీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కొంతమందితో స్టార్ట్ అయ్యి కోట్ల మందిని మరి వాళ్ళ ఆలోచింప చేసి ఇవాళ తెలంగాణ సాధన 14 సంవత్సరాల సుదీర్ఘంగా కొట్లాడి తెచ్చుకున్నది. ఇలా అంటే మీకు ఒక లక్ష్యం కావాలి. రాజకీయంలో నేను చేస్తున్నా అంటే ఇగో ఇది చేస్తున్నా, నా లక్ష్యం ఇది అనే విధంగా ఇలా గౌరవ కేసీఆర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని వారు ఏదైతే ఉద్దేశంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంటారో, ఈ తెచ్చుకున్న రాష్ట్రాన్ని మళ్ళీ వదులుకుందామా అని మళ్ళీ ఒక్కసారి ప్రశ్నించుకునే సమయం ఆసనమైంది. మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా సర్రూపకంగా కేంద్రంలో వాళ్ళు చేస్తే
ఇవాళ కాంగ్రెస్ పార్టీ దోపిడీ తప్పితే ఇంకా వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తలేరు. ఇలా రైతు సోదరులు కానీ మహిళా సోదరులు అందరూ కూడా ఇలా యువకులు కానీ ఎవరైనా ఏమైంది అంటే మళ్ళా గులాబీ జెండానే మాకు రక్షణ అని లోపట బాధ వాళ్ళకు వ్యక్తపరుస్తూ ఉంటారు. మరి మన దానికి ఉందామా లేదా? ఏమంటారు గులాబీ సైనికులందరూ? మీరు దాని ప్రకారం ఉందామా? జర చేయలేపరు ఉందామంటోళ్ళు. మరి ఇలా మన మీద బాధ్యత ఉంది అని మీ అందరికి మళ్ళీ ఒకసారి మనం చేస్తూ ఉన్నాను. మీకు తెలిసి అలా ఏం చేయకుండా కాంగ్రెస్ వాళ్ళు మన కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు. ఈ కష్టకాలంలో మనం తట్టుకునే శక్తి మనలో ఉండాలి. కొంతమంది మానసికంగా వింగలాకులతో ఉండి భయపడి లేదంటే ఏదన్నా డబ్బుల కోసం ఆశించి కొంతమంది పోతా ఉండరు. పోయినళ్ళు పోనండి, వాళ్ళ గురించి అవసరం లేదు. నేను చెప్తా ఉన్నాను, ఒక బ్రిడ్జ్ మీద ఒక్కదికే వాహనాలు పోతూ ఉంటాయి. మరి ఏం చేస్తారు? ఇంకో పక్క ట్రాఫిక్ ఆపుతారు. ఇలా సంఖ్యాబలం మన దగ్గర ఉన్నా మానసిక వికలాంగులందరూ కూడా ఎవరు పోతే వాళ్ళని నేను చాలాసార్లు చెప్పినా నేను కూడా, అరే పోయిటలు దండం పెడతా బాబు, మీరు ఓంటి మానసిక వికలాంగులందరూ కష్టపడి ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సైన్యంగా గులాబీ సైన్యంగా ఉండి ఇలా మేము కొట్లాడతాం, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తా అనే ఆలోచనలు ఇక్కడ ఉండాలి అని మళ్ళీ చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళా ఇటు ట్రాఫిక్ ఆగిపోయి అటుకెళ్ళి ఊరికొస్తాడు, దండం పెడితే మేము పొరపాటు చేసినాం, మళ్ళీ మేము గులాబీ జెండాకే వస్తామని ఇప్పటికే సంకేతాలు ఇస్తా ఉన్నారు. చాలా మంది ఇస్తా ఉంటే వద్దు బిడ్డ నువ్వు అక్కడనే ఉండని చెప్తా ఉన్నాం. ఎవరెవరైతే ఈ కష్టకాలంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరే కడుపులో పెట్టుకొని చూసుకొని మీ సుఖాలను చూసే బాధ్యత నేను నా ద్వారా వారి ద్వారా మీ అందరూ కూడా ఇక్కడ చెప్తా ఉన్నాను. ఇదివరకు జరిగింది వేరు, 10 ఏళ్లలో మాకు ఇది కాలే అది కాలే అనేది వేరు. అప్పటి కాలం వేరు, ఇప్పటి కాలం వేరు. ఈ కాలంలో ప్రతి మనిషి ఎవరెవరైతే పార్టీకి చిత్తశుద్ధిగా కష్టపడ్డారో వాళ్ళందరికీ గుర్తింపు ఉంటుందని సభగా మళ్ళీ ఒకసారి మనం చేస్తా ఉన్నాను. ఆలోచించండి. అలా సోదరులారా, ఎవరెవరైతే నటన చేస్తున్నారో ఈ నటన చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ అవసరం లేదు. మీకు స్వేచ్ఛ ఇస్తున్నాం, మీ మీద మా కోపం లేదు, బాధ లేదు. కానీ ఎప్పుడైనా ఇంటి దొంగలతోనే పరేషాన్ ఉంటుంది. వాళ్ళే పెద్ద దొంగలని నేను చెప్తా ఉన్నాను. చాలా మంది అనుకుంటారు ఎక్కడో ఏం చేస్తే వీళ్ళకి ఏం తెలుస్తుందని. ఇక్కడ కాదు, హైదరాబాద్ కేంద్ర కమిటీ దాకా బీఆర్ఎస్ హెడ్ క్వార్టర్ దాకా ఏ గ్రామంలో ఎవరు ఏం చేస్తున్నారో అందరికీ కూడా తెలుసు. మీరు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు చూస్తున్నారని కూడా పొరపాటు, అది మీ అజ్ఞానం అని మీకు సభంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకనే ఇవాళ ఈ బలోపేతం కావాలంటే మనం ఐక్యమత్యంగా ఉండాలి. మన లక్ష్యాన్ని పెట్టుకోవాలి, దానికి అనుగుణంగా తయారు కావాలి. ఇవాళ ఈ ట్రైనింగ్ ద్వారా మీ అందరు కూడా మరి ఇవాళ కొంచెం నాలెడ్జ్ కనిస్తుంది. మీకు పుస్తకాలు ఇచ్చిండ్రు, ఇవన్నీ ఇచ్చిండ్రు, ఓటర్ లిస్ట్ ఇచ్చిండ్రు. మన ప్రథమంగా జూన్ 20 నుండి జూలై 24 వరకు ముఖ్యమైన దినాలు ఈ నెల రోజులు. ఈ నెల రోజులు బూత్కు ఎవరైతే మీకు ఈ బాధ్యత ఇచ్చిండ్రో ఈ బాధ్యతలో ఉన్న వ్యక్తులు కూడా మరి ఏ పొలం పనులున్నా వర్షాలు వచ్చిన ఇవి ఉన్నా కూడా మరి బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసరు, మీరు బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంటు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు గవర్నమెంట్ తరఫున మీకు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. అది వేసుకొని మీరు ఏదైనా ప్రశ్నించవచ్చు. మీకు ఎట్లా ఇవ్వాలని ఇలా ట్రైనింగ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. మరి ఇలా ఇంకొక విషయం ఉంది, కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు చెప్పదలుచుకుంది స్పష్టంగా ఓటర్లకు అర్థమయ్యే విధంగా కూడా మీరు చెప్పవలసిన అవసరం ఉందని ఈ సభకు మరొకసారి తెలియజేస్తున్నాను. రాజకీయం అంటే ఏదో జెండా మోసో ఎలక్షన్లో పనిచేసి ఏదో మా పార్టీ గెలిచిందో లేదా ఇంకెవరో గెలిచింది కానీ నా పని అయిపోయింది కాదు. ప్రజల నమ్మకాన్ని పొంది ఈ పార్టీ వారధిగా మీరు పోయి వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ కష్టాలు ఏమున్నాయని మరి నిరంతరంగా ఎక్కడైతే సాల్వ్ చేయగలుగుతారో చేసి, లేనిది మరి మీద మండల లెవెల్ దృష్టిలో లేదంటే మా కాన్స్టిట్యూన్సీ చూస్తే మేము మళ్ళీ మీదికి దృష్టికి తీసుకుపోయి వాళ్ళ సహాయం తీసుకొని మరి మేము ముందట మరి మా ప్రజల సమస్యలు మరి సాల్వ్ చేసే పరిస్థితిలో మనం ఉంటామని సభగా తెలియజేస్తూ ఉన్నాను. అందుకని మరి అందరం కూడా మరి ఈ ప్రక్రియలో మరి చిత్తశుద్ధితో ముందట్టుకోవాలని చేస్తూ ఉన్నాం. ప్రతి మనిషి అనుకుంటాడు నాకు బాగా తెలివి ఉంది, నాకు వీడు కొత్తగా నేర్పోయింది అనుకుంటాడు. చదువు అంటే నేర్చుకునేది నిరంతర కార్యక్రమం. ఒకరోజు ఏదో నాకు బాగా తెలివి ఉందంటే కాదు. ఇలా 30 ఏళ్ళు పాఠాలు చెప్పే లెక్చరర్లు కూడా మళ్ళీ రోజు చదువుతూ ఉంటారు. అంటే కాలం మారుతూ ఉంటుంది. అందుకని దయచేసి మీరందరూ కూడా
మరి ఇవన్నీ చేస్తూ ఉండాలి అని మరొకసారి మనవి చేసుకుంటూ మరి మీ గలం మరి ఒక తరక దాకా ఉండాలి. మరి మీ మాటల్లో నిజాయితీ ఉండాలి, సత్యం ఉండాలి. మీ మాటల్లో సత్యం ఉన్నప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఏదో ఇప్పుడు ఈ పూట మంది మీద మాట్లాడిపోతే మరి అది ఉండదని ఒకసారి తెలియజేసుకుంటూ మరి మీ వాదనలో పదన ఉండాలి. మీ దగ్గర మీరు ఏదైనా చేస్తే దానికి పదన ఉండాలి. అందుకని ఎదుటోళ్ళు మనం డైవర్షన్ చేసే ప్రక్రియలో ఉంటారు. చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో పిచ్చిగా తిడుతూ ఉంటారు. ఏనుగు పోతే కుక్కలు మొరుగుతూ ఉంటాయి. నేను చాలామంది మన మిత్రులకు చెప్తా ఉంటారు, అరే వాడు ఏదో రాస్తాడు, నిస్సాయంగా ఉండి చాతాగానోడు సప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటాడు. అవునా కదా? బుర్రకాయలలో ఊపితే లోడలోడ అంటూ ఉంటుంది. అనిగప్పే ఊపితే ఉన్న సపోర్ట్ చేస్తుందా? ఈ పనికిరాని వాళ్ళు మన మీద చాలా చెప్తా ఉంటారు. ఇలా పోలీసు వాళ్ళ సాయం తీసుకొని ఏం చేయకుండా పోలీస్ స్టేషన్లు పిలుస్తూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే మేము చెప్తున్నాము పోలీసు వాళ్ళకు కూడా, బిడ్డ ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంటారు, రాజకీయం మారుతుంది, కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు బిడ్డ. మేము మొదలు పెడితే మాత్రం నువ్వు జైల్లోకి పోతే మాత్రం జీవితమే ఖరాబ్ అవుతుందని చెప్తా ఉన్నాం. ఎవరెక్కడున్నా కూడా నిక్కాచిగా ఇవాళ గులాబీ జెండా సైనికులందరూ కూడా ఇవాళ తెలంగాణ తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మాతో ఉండాలి. ఆ సుఖ సంతోషాలు మేమే పంచుకోవాలి. మళ్ళీ ఎవరో చేతగాని నాయకులు వస్తే పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మా మీద కన్నేస్తుండ్రు, ఇక్కడ మా నీళ్లు దోసుకుపోయేదానికి తయారు ఉన్నారు, రేపు వచ్చి మా హైదరాబాద్లో భూములు కూడా అమ్ముకునే పరిస్థితి ఇప్పుడే చూస్తూ ఉన్నాం, రోజు చూస్తూ ఉన్నాం. అందుకని ఏమైతుంది ముఖ్యమంత్రి అంటే తెలంగాణ కళ్ళు, తెలంగాణ మనసు, తెలంగాణ దృష్టితో చూస్తే మీ కడుపు నొప్పి ఏంది, మీ బాధలేంది, ఇక్కడ ఉన్న సమస్య, తెలంగాణ ప్రాంత సమస్యలేంది, వాళ్ళ బాగులేందని అర్థమయ్యే నాయకులు ఎవరంటే ఓన్లీ కేసీఆర్, ఇంకెవరు కూడా కాదు. వారి తనియడుగా ఇవాళ కేటీఆర్ గారు మన పక్క నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గం మా జిల్లాలో మనం కూడా ఉన్నాం, చాలా సంతోషం. రేపు అభివృద్ధి ఏది కావాలన్నా ఇది మన ఇంటి మన నియోజకవర్గం లాగా తప్పకుండా వారు కూడా మనకు సహాయకాలు అందిస్తారు. అది నాకు సంపూర్ణమైన నమ్మిక ఉంది. అందుకని మళ్ళొక్కసారి ఏమంటారు కార్యకర్తలంతా పిడికిలు బిగించి జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. మీ అందరికి నమస్కారం. సరే, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకుండా మరి మీరు ఓపికగా ఉండి చిత్తశుద్ధితో పని చేయాలని మళ్ళొక్కసారి మనవి వేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. సమయం